హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. ఇడ్లీ పిండితో ఇలా పునుగులు చేస్తే చాలా బావుంటాయి. పునుగులు ఎలా చేయాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్‌లోకి పులిసిన ఇడ్లీ పిండి 2 కప్పులు, సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు వంట సోడా, పావు కప్పు మైదా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా పునుగుల పిండి అనేది ఈ కంటెన్సీలో ఉంటే పునుగులు పర్ఫెక్ట్‌గా వస్తాయి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. ఆయిల్లో వేయగానే తిప్పకూడదు. 3 నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పి ఎర్రగా కాలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండి కూడా ఇలానే వేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి పునుగులు రెడీ. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు వేస్తే చాలా బావుంటాయి. టిఫిన్ కైనా, స్నాక్స్ కైనా చాలా బావుంటాయి.